ఇందస్ వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం రీసెంట్గా పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఎబైన్స్లో పెట్టింది. రీసెంట్గా హోంమంత్రి అమిత్ షా ఒక మాట అన్నారు, ఇందస్ వాటర్ ట్రీటీని పునరుద్ధరించే అవకాశమే లేదని చెప్పేశారనమాట. అసలు ఇందస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనకి 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించి ఇండియాకి పాకిస్తాన్కి ఈ ట్రీటీని కుదిర్చింది అనమాట. గత 65 సంవత్సరాలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఇండియా సహనంతో ఈ ట్రీటీని రద్దు చేయలేదు. అయితే పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, ఎప్పుడైతే పెహల్గామ్ దాడులు జరిగాయో ఆ తర్వాత భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని ఎబైన్స్లో పెట్టేసిందనమాట. ఇక్కడ పాకిస్తాన్ వెంటనే ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి యూనిలేటరల్గా మీరు ఎలా ఎబైన్స్లో పెడతారని చెప్పి అడుగుతుంది. అయితే 80% పాకిస్తాన్ వ్యవసాయానికి ఇందస్ నదీ జలాలు కీలకం అనమాట. ముఖ్యంగా ఇందస్, చీనాబ్, జీలం ఇక్కడ దీనిలోంచి వెళ్ళే నీళ్లు చాలా చాలా కీలకం. దాదాపు పాకిస్తాన్లో ఇందస్ అనేది లైఫ్ లైన్ అనమాట. ఇందస్ వాటర్ లేకపోతే పాకిస్తాన్లో అసలు నీళ్లు కూడా అందని పరిస్థితి. మన రాజస్థాన్, మనందరూ తెలుసు, మన దేశంలో రాజస్థాన్, ఇక్కడ ఎంత ఎడారున్నా చుక్క నీళ్లు దొరకపోయినా మనం ట్రీటీకి కట్టుబడి పాకిస్తాన్ ఎంత చేసినా సరే గత 65 సంవత్సరాల్లో ఇందస్ వాటర్ ట్రీటీ విషయంలో మనం ఏ విధమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. అయితే ఇప్పుడు భారతదేశం మాత్రం ఇందస్ వాటర్ ట్రీటీని ఎబైన్స్లో పెట్టింది. అంటే పూర్తి స్థాయిలో ఇందస్ రివర్ వాటర్ ఆపేసేయలేదు, ట్రీటీ పక్కన పెట్టింది. భవిష్యత్తులో ఇండియా ఈ ట్రీటీని రివైవ్ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి యూనిలేటరల్గా అసలు ఈ ట్రీటీ ఇండియా ఎలా పక్కన పెడతాని చెప్పి పాకిస్తాన్ అడుగుతుంది. అయితే ఇందస్ వాటర్ ఈ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఏదైతే అంతర్జాతీయ నదులు ఉన్నాయో, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పారుతాయో, దీనికి సంబంధించి మళ్ళీ ఒక మీడియేషన్ జరగాలని చెప్పి కొంతమంది, అంటే బ్రహ్మపుత్ర నది కావచ్చు, ఇందస్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అయితే భారతదేశం మాత్రం పాకిస్తాన్కి సంబంధించిన అంశంలో ముఖ్యంగా ఇందస్ వాటర్ని చాలా సీరియస్ తీసుకుంటుంది అనమాట. గత 65 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా భారతదేశం ఈ ట్రీటీని ఎబైన్స్లో పెడతానని కానీ, ఈ ట్రీటీని ఆపేస్తానని కానీ చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంని, అంటే పాకిస్తానీ టెర్రరిస్టులను సపోర్ట్ చేసి మన మీద కుసుగొలుపుతుంది. కాబట్టి ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్కి నిరసనగా మనం పూర్తి స్థాయిలో ఇందస్ వాటర్ ట్రీటీని ఎబైన్స్లో పెట్టామన్నమాట. ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ట్రీటీ విషయంలో ఇంతవరకు ఏ అంశం రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియా చాలా గట్టిగా ట్రీటీని ఎబైన్స్లో పెట్టింది. అమిత్ షా గారు ఈ ట్రీటీని మళ్ళీ మేము రివర్స్ చేసి ఈ ట్రీటీని మళ్ళీ ఎబైన్స్లో తీసేసే ప్రసక్తే లేదు, దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తాం. భవిష్యత్తులో పాకిస్తాన్ విషయంలో మాత్రం ఈ వాటర్, అంటే ఇందస్ వాటర్ ట్రీటీ విషయంలో మాత్రం పాకిస్తాన్ తన పోకడ మార్చుకునేదాకా భారతదేశం ఈ ట్రీటీ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.